ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్న వీడియో ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ వచ్చిందనమాట. సో దానికి రియాక్ట్ అవుతున్నాం. ఈ రోజు ప్యానల్ మెంబర్స్ వచ్చేసి నవీన్ సాయి అండ్ ఆల్సో అంజీ అండ్ కళ్యాణ్ అన్న. మీకు అందరు కళ్యాణ్ అన్నకు తెలుసు అండ్ అంజీ కొత్తగా వచ్చాడు మన ఛానల్ కి. ఈజ్ మై బీటెక్ ఫ్రెండ్ అండ్ నవీన్ సాయి కూడా సేమ్ హీరో. మంచి మాస్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎఫ్ఐ బానిసా ఇక్కడ కూడా ఒక పర్టికులర్ ప్లాట్ నచ్చింది. ఏంటి ఆ ప్లాట్ మాత్రమే నాకు బాగా చెప్పగలదు. భాగ్యశ్రీనా? నాకు తెలుసు మా జీరో మూవీ మనోడు చిన్నగా ఉంటాడు. సో ఆ వైబ్స్ కనపడుతున్నాయి. మన షారుఖ్ ఖాన్ కి మంచి ఫ్యాన్ అన్నమాట సినిమాలో. మనోడు కూడా ఉపేంద్రకి మంచి ఫ్యాన్ లా ఉన్నాడు. అండ్ లెట్స్ సీ. బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి సినిమాలు చూపించి సినిమాల్లోనే పెంచి సినిమాలకి రిట్ అయిపోతాడు. అలా ఇంకా సినిమాల పిచ్చిలో ఉంటాడు. లాస్ట్ లో వచ్చిన డైలాగ్ నాకు తెలిసి ప్రొడ్యూసర్ అనుకుంటున్నా, మీ ఫ్యాన్స్ ని పట్టించుకోరు అది అని చెప్పేది. కాదనుకుంటున్నా, నేను ప్రొడ్యూసర్ కాదనుకుంటున్నా. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని ఉంది చూడు. బయోపిక్ ఆఫ్ ఏ లేదురా, సంథింగ్ థియేటర్ ఓనర్ సంథింగ్ ఏదో అయ్యి ఉండొచ్చు. థియేటర్ అదే సినిమా రిలేటెడ్, డిస్ట్రిబ్యూటర్ అదే ఏదో ఒకటి సినిమాకి రిలేటెడ్ ఎవరో ఉండుంటారు. డిస్ట్రిబ్యూటర్ గానీ ఎవరో అయ్యి ఉండొచ్చు. నేను ఏమనుకుంటున్నా అంటే, నేను ఇంతే సినిమాలో పూరి జగన్నాథ్ తమ్ముడు ఉంటాడు కదా, ఫ్యాన్ అంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేస్తాడు థియేటర్ కట్టాలని చెప్పి. ఆ కైండ్ ఆఫ్ ఏదో జరుగుతది. మధ్యలో హీరోయిన్ ట్రాక్ ఒకటి ఉంటది, ఆ కైండ్ ఆఫ్ జరుగుతది. అండ్ అరే హీరోయిన్ ని లవ్ చేస్తాడు రా క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. అంటే ఇప్పుడు హీరోకి ఎట్లయితే ఫిలిం ఎడిక్ట్ టిఎఫ్ఐ బానిస అనే టైప్ లో ఉందో, అట్లా హీరోయిన్ కి ఏంటి అంటే టీజర్ లో హీరో క్యారెక్టర్ చూపించారు అంతే. ట్రైలర్ లో చూపిస్తారు అనుకుంటున్నా. జస్ట్ హీరో క్యారెక్టర్ ఏంది, వాడికి సినిమాలు ఎందుకు ఎడిక్ట్ అయ్యాడు అది చూపించారు. అసలు ఫ్యాన్ ఎలా అయ్యాడు, చిన్నప్పటి నుంచి అలాంటి సినిమాలు తీసుకెళ్లి వాడికి సినిమా ఎడిక్షన్ వచ్చింది. ఒక రకంగా మాక్సిమం చూపించారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మధ్యలో నిజాం ఏదో చెప్తున్నాడు కదా, నిజాం రైట్స్ అవి ఇవి. అది డైలాగ్ లే, రికార్డ్స్ దాని గురించి. మధ్యలో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఇంటర్వెల్ బ్రేక్. అక్కడ వాళ్ళ మదర్ డైలాగ్ అనమాట, లైక్ ఇట్లా ఈ వల్ల ఎట్లా అయిపోయాడు, నువ్వు ఎట్లా చేసావని వాళ్ళ ఫాదర్ అంటుంది. సో అది ఏం జరిగింది అనేది మనోడి స్టోరీ అనమాట. దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ కొడతాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ తో కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. ఇంకా చిన్న టీజర్ లో నీకు అంత కనిపించిందా? అంతే కదా, తెలుసుకోవాలి మనమే. సిక్స్త్ సెన్స్ ఉంది నవీన్ సాయికి. లేదా టిఎఫ్ఐ సెన్స్ వచ్చేసింది మనకంతా చూసి. మహేష్ బాబు పి డైరెక్టర్. ప్రీవియస్ మూవీ నవీన్ పోలిశెట్టితో తీసాడు, అనుష్క హీరోయిన్. తిందేనా ఈ డైరెక్టర్ దేనా? రామ్ అయితే లుక్స్ బాగున్నాయి అన్న. పక్కా నాటు క్యాండిడేట్ లా ఉన్నాడు. మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కనపడతారు కదా, ఆ క్యాండిడేట్ లా ఉన్నాడు. మా హీరో ఉపేంద్ర యాజ్ ఎ హీరో రా సినిమాలో. ఉపేంద్ర హీరో అది. సో అగైన్ గైస్, ఓవర్ టు ట్విట్టర్. చూద్దాం. మేము నలుగురం వాళ్ళు ఖాళీగా ఉన్నాం, ఇంకా ఎంతమంది ఖాళీగా ఉన్నారు? అంటే బేసిక్ సండే కదా, సండే ఈజ్ ఎ ఫన్ డే అంటావా? సరే. ఫ్యాన్ అని నువ్వు గుట్టలు చింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. ఏం బతుకులురా మీ చిచ్చి. అన్న నిజంగా ఇది కౌంటరే అన్న, ఇది కౌంటరే. ట్విట్టర్ ఫ్యాన్స్ రియాలిటీ ఇది నిజంగా. అదే ఎందుకంత చించుకోవడం అవసరం లేదు. లైక్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరి కాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. మరీ దానికోసమే బతుకుతున్నట్టున్నారు కొంతమంది మన యువత. అదిగో చెప్పలా, మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి చెప్పాను నేనింతే సినిమాలో ఉంటాడు. అది సేమ్ క్యారెక్టర్ వాడిది కూడా నాకు తెలిసి. మా హీరో అని చెప్పి ఉంటాడు. అదేంటి ఈసారి ఆంధ్ర కింగ్ టీజర్ లుక్స్ వెరీ ఇంప్రెసివ్. నువ్వు ఒక ఫ్యాన్ వి అని నీ హీరోకి ఉన్నాడని కూడా తెలీదు. ఏం బతుకులరా మీవి చిచ్చి. ఈసారి ర్యాపో హిట్ కొట్టేలా అదే టీజర్ మొత్తంలో ఆ పార్ట్ బాగా కనెక్ట్ అవుతారు అందరూ. అది హార్ష్ రియాలిటీ అన్న. ఏ హీరోకి తెలీదు. నువ్వు ఫ్యానిజం చేస్తావు ఓకే, కానీ బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీడు ఉన్నాడు నవీన్ సాయి గాడు, మహేష్ బాబు ఎన్టీఆర్ అంటే ఇష్టం అంతే. వాడు ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉంటాడు. వెళ్ళి క్రాస్ రోడ్స్ లో మా దేవుడు, మా హీరో, మా నిజాం కింగ్ ఇవన్నీ అవసరం లేదు. యాక్చువల్లీ ఒక మాట చెప్పొచ్చు, బాబు ఎప్పుడైనా దేవుడే. మనం చేసే పనులు బట్టే మనకు వాల్యూ వస్తుంది అని, ఆ టైప్ అన్నమాట. వీడు చేసే పనులు తెలిసింది మనకేగా, వాడి వాల్యూ మనకే తెలుసు. నథింగ్ పర్సనల్. నీకు ఫీవర్ వస్తే చూసుకునేది మీ అమ్మ మాత్రమే, కానీ హీరో కోసం ఆ అమ్మనే బూతులు తిట్టేస్తాం. హార్ష్ ట్రూత్ ఆఫ్ ఎవ్రీ ట్విట్టర్ ఫ్యాండమ్స్. యా గైస్, మేలుకో తెలుగు, మేలుకో టిఎఫ్ఐ బానిస. అన్న ఈ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు? మంచి ట్విట్టర్ యూజర్ అన్నమాట. మంచి పోస్టులు వేస్తాడు. నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా.
వాళ్ళ సమస్య. భాగ్యశ్రీకి మాత్రం ఈ సినిమాలో మంచి రోల్ అన్న, నన్ను అడిగితే మంచి రోల్ పడుతుంది. భాగ్యశ్రీ గురించి మాట్లాడు, మంచి రోల్ అయితే ఇంత ముందు పడుతుంది. వచ్చిన మంచి రెండు రోల్ సినిమాల్లో పెద్ద భాగ్యశ్రీ రోల్ ఉంది ఏం కాబట్టి లేదు. అది మంచి రోల్, అర్థమైందా? మ్హూ. భాగ్యశ్రీ ఉంది కాబట్టి అది మంచి రోల్. మంచి రోల్ భాగ్యశ్రీ లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ప్లే చేయి మొత్తం ప్లే చేయి. ఇంత ముందు వచ్చిన రెండు సినిమాల్లో పెద్ద క్యారెక్టర్ ఎక్కువసేపు స్క్రీన్ ప్రెసెన్స్ ఏం లేదు, ఊరికే ఉంది అంతే. హీరోయిన్ సాంగ్స్ కోసం పెట్టారు, ఇంకో దాంట్లో సాంగ్ కూడా తీశారు. కింగ్డమ్ లో అసలు అవును, ఇంతకు ముందు ఏ సినిమాల్లో వచ్చింది? మిస్టర్ బచ్చన్ కింగ్డమ్. మిస్టర్ మిస్టర్ బచ్చన్ అయితే ఓన్లీ సాంగ్స్. కింగ్డమ్ అవును. 2-3 సీన్లు ఉన్నాయి, సాంగ్ కూడా తీశారు. జస్ట్ ఒకసారి యాప్రాన్ వేసుకొని వస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. ఏకే టీజర్ ఏంటిది? సూపర్, కరెక్ట్, బానే ఉంది. ఓకే. బాగుంది. అరే అంటే కొత్త కాన్సెప్ట్ చూసామనిపిస్తుంది నాకైతే. అంటే కొత్త పీపుల్ కాన్సెప్ట్. మైండ్ సెట్ కి వెంటనే వెళ్ళిపోతుంది. ఓన్లీ ఉపేంద్ర కి ఫ్యానిజం చేస్తున్నాడు హీరో అని చెప్పి చూపిస్తున్నారు అంతే. అంటే అదే ఒక సింబాలిక్ గా చెప్తున్నారు. ఒక ఫ్యాన్ బయోపిక్ ఇప్పుడు అన్నారు, ఎవరి ఫ్యాన్ వాళ్ళు రిలేట్ అయ్యేలాగా వేరే స్టేట్ నుంచి తెచ్చి పెట్టారు. మంచి ప్లానే చేశారు. అంటే జనరల్ గా ఉపేంద్రని అందరూ ఎంకరేజ్ చేస్తారు కదా, మన వాళ్ళు అందరూ ఎవరు నో చెప్పరు ఉపేంద్ర. సో అందరినీ మిక్స్ చేసినట్టు ఇచ్చేసారు అన్నమాట ఉపేంద్ర. టైటిల్ కూడా అందరూ అందరికి king అన్నారు. కౌంటర్ అంతే, ఎవరి ఫ్యాన్ వాళ్ళు రిలేట్ అవడం ఇంకా. అంతే. నైన్ సాయి, ఇది చూసినా నీ కళ్ళల్లోంచి కారుతుందిరా. ఇద్దరిది సేమ్ ఏజ్. వాడిని నైన్ సాయి, నువ్వు కూడా జిట్టు ఇలా పెంచాలని అనుకుంటున్నారా? నేను అంటే నా జుట్టు అలా సపోర్ట్ చేయదు, వాడిదంటే సిల్కీ కాబట్టి ఏదో చేస్తా. మనకు ముందు రాని తర్వాత అదిగో చెప్పా, నాకు అనిపించింది అయితే అదన్నా. నాకు 0 వైబ్స్ వస్తున్నాయి, కాస్త అటు లాస్ట్ ఇటు డైలాగ్, అందరూ అవుతుంది. లాస్ట్ డైలాగ్ కరెక్ట్ అయ్యారు. సో దట్ ఈస్ ఇట్ గైస్. నీకెలా అనిపించిందిరా? బాగుంది. సో అది టీజర్. మాకైతే కాన్సెప్ట్ బాగానే అనిపించింది. సో ట్రైలర్ వస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది. సో మీకు అనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, ఉంటా బాయ్.